Hey everyone, PJ here on Pocket Tech. I am back again with another unboxing video. ఈ వీడియోలో మనం Lenovo Yoga Slim 7 అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. Pocket Tech లో మనం ఫర్ ద ఫస్ట్ టైం ఒక విండోస్ ల్యాప్టాప్ ని అన్బాక్సింగ్ చేస్తున్నాము. ఎందుకు దీనికి ఇంత స్పెషల్ గా చూస్ చేసుకున్నాను అంటే లాస్ట్ మంత్ మనకి మైక్రోసాఫ్ట్ లాంచ్ ఈవెంట్ లో ఇన్బిల్ట్ గా AI ఫీచర్స్ ని ఇస్తున్నారు. అండ్ మనకి ఫ్రమ్ నౌ ఆన్ ఇంటెల్ ప్రాసెసర్స్ ని స్నాప్ డ్రాగన్స్ తో రీప్లేస్ చేస్తున్నారు అనమాట. మనకి స్నాప్ డ్రాగన్ వాళ్ళు ఎక్స్ సిరీస్ చిప్ సెట్స్ ని రిలీజ్ చేస్తున్నారు. స్నాప్ డ్రాగన్ ఎక్స్ ఎలైట్ అండ్ స్నాప్ డ్రాగన్ ఎక్స్ ప్లస్ అని. సో మనకి లెనోవో వాళ్ళు స్నాప్ డ్రాగన్ ఎక్స్ ఎలైట్ తో ఈ డివైస్ అయితే లాంచ్ చేశారు. ఒకసారి దీన్ని ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి దీంట్లో వస్తున్న ఫీచర్స్ ఏంటి, అసలు ఈ డివైస్ ఎలా ఉండబోతుంది, AI ఫీచర్స్ ఎలా ఉంటాయి అనేది ఇన్ డీటెయిల్ గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ పైన చూడొచ్చు మనకి బాక్స్ మీద లెనోవో యోగా అని ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకి బాక్స్ మీద CPU ఇన్ఫర్మేషన్ ఉంది. స్నాప్ డ్రాగన్ ఎక్స్ ఎలైట్ 12 కోర్ అండ్ ర్యామ్ వచ్చేసి 16 GB. స్టోరేజ్ చూస్తే కనుక మనకి దీంట్లో 512 GB SSDని అయితే ఇచ్చారు. అండ్ దీంట్లో మనకి విండోస్ 11 వస్తుంది. సో లెట్స్ ఓపెన్ దిస్. ఇక్కడైతే మనకి ఒక లాక్ ఇమేజ్ లాగా ఉంది అండ్ ఒక ర్యాప్. సో చూడొచ్చు 2 కంపార్ట్మెంట్స్ లాగా ఉంటుంది. ఇందులో ఒక బాక్స్ ఉంది అండ్ ఇటు పక్క మనకి ల్యాప్టాప్ ఉంది. ఫస్ట్ బాక్స్ లో ఏమొచ్చాయో చూద్దాం. సో ఒక స్మాల్ బాక్స్. సో బాక్స్ లో చూడొచ్చు మనకి ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు. ఇది 65 వాట్స్ అడాప్టర్. ఇది వచ్చేసి కనెక్టర్ అండ్ అడాప్టర్ వచ్చేసి 65 వాట్స్ USB-C పోర్ట్ తో ఇచ్చారు. సో స్లిమ్ ల్యాప్టాప్ కాబట్టి చాలా నీట్ గా ప్యాక్ చేశారు అనమాట, ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఉండడం కోసం. మనకి ఇది ప్లాస్టిక్ ర్యాప్ కాదు, ఒక క్లాత్ బ్యాగ్ లాగా ఇచ్చారు. సో లెట్స్ ఓపెన్. వావ్, కలర్ అయితే క్రేజీగా ఉంది లెనోవో. సో ఇది వచ్చేసి మనకి లెనోవో ల్యాప్టాప్ మొత్తం అల్యూమినియం తో అయితే బిల్డ్ చేశారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎటు చూసినా మొత్తం అల్యూమినియం ఫ్రేమే ఉంటుంది. సో ఇక్కడ సెంటర్ లో చూడొచ్చు మనకి లెనోవో అని రాసుంది. కింద మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఒక బంప్ లాగా అనిపిస్తుంది, బికాస్ మనకి ఇది చాలా థిన్ గా ఉంది కాబట్టి ల్యాప్టాప్ దీని యొక్క లెన్స్ పట్టడం కోసం ఈ బంప్ లో మనకి ఫ్రంట్ ఫేసింగ్ లెన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ సైడ్స్ చూడొచ్చు, ఇక్కడ రైట్ సైడ్ చూడొచ్చు ఒక స్విచ్ ఉంటుంది. సో ఈ స్విచ్ ఎందుకంటే ఫ్రంట్ మనకి కెమెరా ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి. సో మనకి జూమ్ మీటింగ్స్ అటెండ్ అయ్యేటప్పుడు ఈ కెమెరా బటన్ చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి పవర్ బటన్ అండ్ ఒక USB-C పోర్ట్ ఫర్ ఛార్జింగ్. ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ద ల్యాప్టాప్ చూడొచ్చు మనకి ఇక్కడ 2 USB-C పోర్ట్స్ ని కూడా ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ చూడొచ్చు మనకి ఒక పెద్ద గ్రిల్ ఉంటుంది. సో ఎగ్జాస్ట్ గ్రిల్ అన్నమాట. సో దీంట్లో అయితే మనకి 3 USB-C పోర్ట్స్ ఉన్నాయి. ఈ 3 USB-C పోర్ట్స్ యూజ్ చేసుకొని 4 ఇండివిడ్యువల్ డెస్క్టాప్స్ కి కనెక్ట్ చేయొచ్చు. దీంట్లో మనకి బ్లూటూత్ 5.3 అండ్ Wi-Fi 7 తో అయితే వస్తుంది. దీని వెయిట్ వచ్చేసి మనకి అరౌండ్ 1.28 kgs ఉంటుంది. లిడ్ ఓపెన్ చేయగానే మనకి డివైస్ ఆన్ అయిపోతుంది, జస్ట్ లైక్ మ్యాక్ బుక్స్. అండ్ మనకి ఇది విండోస్ 11 తో వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు ప్లాస్టిక్ ఫ్రీ ప్యాకేజింగ్, వరీ ఫ్రీ ప్లానెట్ అని మీరు అబ్జర్వ్ చేస్తే బాక్స్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఎక్కడ మనకి ప్లాస్టిక్ ర్యాప్ లేదు, మొత్తం పేపర్ తోనే ఉంది, ఆరెల్స్ క్లాత్. ఇక్కడ మీరు చూడొచ్చు ట్రాక్ ప్యాడ్ చాలా పెద్దగా ఉంది. ఈజ్ ఆఫ్ యూస్ కి అయితే చాలా బాగుంటుంది. కొన్నిట్లో ట్రాక్ ప్యాడ్ కంజెస్టెడ్ గా ఉంటే మనం ఈజీగా యూజ్ చేసుకోలేము. అండ్ ఇక్కడ మీరు పైన కలర్స్ చూస్తే కలర్స్ కూడా బ్లూ కలర్ లో ఉంది. క్రేజీ, నేను బ్లాక్ ఇస్తారేమో అనుకున్నాను, బట్ బ్లూ చూడడానికి చాలా బాగుంది, లుక్ అండ్ ఫీల్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే స్నాప్ డ్రాగన్ ఎక్స్ ఎలైట్ అని ఉంటుంది అండ్ రైట్ సైడ్ లో యోగా లోగో ఉంది. సో జనరల్ గా మనకి కీబోర్డ్ కీస్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక విండోస్ బటన్ కామన్ గానే ఇస్తారు, బట్ ఇక్కడ మనకి కొత్తగా ఒక న్యూ బటన్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి కోపైలట్ బటన్ అన్నమాట. మనం దీన్ని చూసి అర్థం చేసుకోవచ్చు ఈ ల్యాప్టాప్ లో మనకి ఇన్బిల్ట్ గా AI ఫీచర్స్ ఇస్తున్నారు. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా స్టడీగా అనిపిస్తుంది. ఛార్జింగ్ లేదు, ఇప్పుడే ఛార్జ్ చేశాను. సో డివైస్ అయితే టర్న్ ఆన్ అయింది. చూడొచ్చు యోగా అని చెప్పేసి డిఫరెంట్ కలర్స్ లో వచ్చింది. సో ఫేస్ ఐడి సెట్ చేసాము, చాలా ఫాస్ట్ గా ఉందన్నమాట. జస్ట్ ఫేస్ స్కాన్ చేస్తే చాలు, చాలా క్విక్ గా అయిపోయింది. ఇప్పటి వరకు ఇంత క్విక్ గా నేను ఏ ఫేస్ ఐడి సెట్ చేయలేదు. సో డిస్ప్లే విషయానికి వచ్చేసరికి ఇది 14.5 inches ఉంటుంది అలాంగ్ విత్ 3K రెజల్యూషన్. దీంట్లో మనకి OGS టచ్ సెన్సార్ ని కూడా ఇచ్చారు. సో ఇది మనకి టచ్ డిస్ప్లే అన్నమాట. పీక్ బ్రైట్నెస్ చూసుకుంటే 1000 nits ఉంటుంది. టిపికల్ బ్రైట్నెస్ వచ్చేసి 500 nits. సో మనకి ఇది టచ్ స్క్రీన్ తో వస్తుంది కాబట్టి పైన గ్లాసీ యాంటీ ఫింగర్ ప్రింట్ స్క్రీన్ అయితే ఇచ్చారు. సో మీరు టచ్ చేసినప్పుడు ఫింగర్ ప్రింట్స్ అయితే పడవు. అండ్ దీంట్లో మనకి 90Hz రిఫ్రెష్ రేట్ తో అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి OLED స్క్రీన్. సో నాకు పర్సనల్ గా డిస్ప్లే అయితే చాలా గార్జియస్ గా ఉంది. కలర్స్ అన్ని చాలా బ్రైట్ గా ఉన్నాయి. ఈవెన్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూజ్ చేసుకొని మన ఫేస్ మనం చూసుకున్నా కానీ ఐఎమ్ లవింగ్ ఇట్.
సో మనకి విండోస్ ల్యాప్టాప్ ఎట్లా ఉంటుందో నార్మల్ గా సెట్టింగ్స్ తో సహా సిమిలర్ గా ఉంటాయి. ఎటువంటి చేంజెస్ ఏమీ లేవు. ఎక్సెప్ట్ మనకి కొత్తగా ఇక్కడ కోపైలట్ అని చెప్పి ఒక యాప్ ని యాడ్ చేశారు. స్క్రీన్ మీద ఇక్కడ చూడొచ్చు. అండ్ విండోస్ కీబోర్డ్ మీద కూడా మనకి కోపైలట్ బటన్ ని కూడా ఇచ్చారు. ఒకసారి ఇప్పుడు మనం ఈ కోపైలట్ యూస్ చేసుకుని ఏఐ ఫీచర్స్ ని ఎలా యాక్సెస్ చేయొచ్చో చూద్దాం. సో కోపైలట్ క్లిక్ చేస్తున్నాను. సో సేమ్ మనం చాట్ జీపీటీని చూసాం కదా ప్రీవియస్ గా. చాట్ జీపీటీని ఎలాగైతే మనం క్వశ్చన్స్ అడుగుతామో అలాగే కోపైలట్ ని కూడా క్వశ్చన్స్ అడగొచ్చు. కోపైలట్ అనేది ఇది విండోస్ ఫార్మ్ ఆఫ్ చాట్ జీపీటీ అని చెప్పొచ్చు. సో ఎంత కాంప్లెక్స్ క్వశ్చన్ ఇచ్చినా సరే మనకి ఇది ఆన్సర్ ఈజీగా చెప్పేస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ నేను ఇలా అడుగుదాం అనుకుంటున్నాను. వాట్ డస్ కోపైలట్ ప్లస్ పీసీ మీన్స్? Copilot Plus PCs represent a new era of Windows AI laptops and computers. These devices are equipped with cutting-edge AI integration, making them smarter and faster than ever before. Copilot Plus PC. సో ఇక్కడ చూసారు కదా మనకి కోపైలట్ ప్లస్ పీసెస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సేమ్ మనం చాట్ జీపీటీని ఎలాగైతే అడుగుతామో అలా. JavaScript code to sort the order of column is type, then effective date with the most recent data on the top in a table using column defs. Order data. Certainly. To sort a table by the effective date, assuming it's in a format like mm/dd/yyyy, you can use JavaScript. మనకి జస్ట్ ఒక మోడల్ లాగా ఇస్తుంది. దీన్ని బట్టి మనం యాక్యురేట్ ఆన్సర్స్ రాసుకోవాలి. ఇట్స్ లైక్ ఏ క్లూ అన్నమాట. ఈవెన్ మనం చాట్ జీపీటీ అని అడిగినా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో యాక్యురసీ చూడొచ్చు, చాలా క్విక్ గా ఉంది. నెక్స్ట్ ఒక సింపుల్ గా ఇక్కడ మనకి ఇమేజ్ ఇచ్చి కూడా అది ఏంటి అని అడగొచ్చు. సో నేను ఇక్కడ ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ఇమేజ్ మనకి బాగా తెలుసు. కోపైలట్ కి తెలుసా లేదో టెస్ట్ చేద్దాం. వాట్ ఈస్ దిస్ ఇమేజ్? The image depicts a group of virus particles characterized by their spherical shape and spike-like projections on the surface. సో ఇక్కడ చూసారు కదా మనకి ఆ ఇమేజ్ ఇచ్చిన తర్వాత కింద అది వైరస్ ఉంది, ఇట్లా స్పైక్ లైక్ పార్టికల్స్ ఉన్నాయి, ప్రొజెక్షన్స్ ఉన్నాయి అని మొత్తం చెప్పి COVID-19 అప్పుడు వైరస్ ఇది అని చెప్పి మనకి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. సో మనం కోపైలట్ అయితే ఇలాగా యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏఐ ఫీచర్ వచ్చేసి మనకి పెయింట్ లో ఉంటుంది. సో లెట్స్ ఓపెన్ పెయింట్ యాప్. సో ఫస్ట్ ఇక్కడ మనం కో క్రియేటర్ క్లిక్ చేసిన తర్వాత ఇలా క్యాన్వాస్ ఓపెన్ అవుతుంది. ఈ క్యాన్వాస్ లో ఏదైనా ఇమేజ్ డ్రా చేయాలి. సో నేను ఇప్పుడు ఒక ఇమేజ్ డ్రా చేస్తున్నాను. సో ఇది ఫ్లవర్ అన్నమాట. ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఏంటిది అని అడుగుతుంది. సో నేను ఇక్కడ ఎల్లో ఫ్లవర్ అని ఇస్తున్నాను. సో ఇక్కడ చూసారా క్రో క్రియేటర్ నేను గీసిన ఇమేజ్ ఒక పిక్చర్ రూపంలో వచ్చేసింది. ఇక్కడ లీఫ్ కి నేను షార్ప్ ఎడ్జెస్ ఇచ్చా. ఇక్కడ కూడా చూడండి షార్ప్ ఎడ్జెస్ తో వచ్చింది. ఇక్కడ స్టైల్ అని ఉంది కదా, ఈ స్టైల్ కింద డ్రాప్ డౌన్ లో చూస్తే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. నో సెలెక్షన్ అంటే మనకి అది క్రో క్రియేటర్ చూపించిన ఇమేజే ఉంటుంది. వాటర్ కలర్, ఆయిల్ పెయింటింగ్, ఇంక్ స్కెచ్, యానిమే, పిక్సెల్ ఆర్ట్ ఇలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నేను యానిమేట్ సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ చూసారు కదా అది యానిమేషన్ లో ఉంటే మనకి ఇమేజ్ ఎలా ఉంటుందో చూపిస్తుంది. సేమ్ ఇక్కడ మనకి కో క్రియేటర్ ఎలా ఉందో ఇమేజ్ క్రియేటర్ ఉంటుంది. ఇక్కడ మనకి ఏదైనా కావాల్సిన ఇమేజ్ యొక్క డిస్క్రిప్షన్ ఇస్తే మనకి ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. థర్డ్ ఏఐ ఫీచర్ వచ్చేసి మనకి లైవ్ క్యాప్షన్స్ అన్నమాట. ఇది మనం సెట్టింగ్స్ లో టర్న్ ఆన్ చేసుకోవాలి. ఎనీ వీడియో ఏ లాంగ్వేజ్ లో ఉన్నా సరే మనకి అది మీరు ఏ లాంగ్వేజ్ కి సబ్ టైటిల్స్ కావాలి అనుకుంటే దాంట్లోకి చేంజ్ చేస్తుంది. సెట్టింగ్స్ లోకి వెళ్ళి యాక్సెసిబిలిటీ, క్యాప్షన్స్ ఇక్కడ టర్న్ ఆన్ చేస్తున్నాను. వెల్కమ్ టు లైవ్ క్యాప్షన్స్ విత్ ట్రాన్స్లేషన్ అని అడుగుతుంది. ఎస్ కంటిన్యూ. ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళి చేంజ్ లాంగ్వేజ్ ఉంటుంది. సో మనకి కావాల్సిన లాంగ్వేజెస్ ఇక్కడ ఇచ్చారనమాట. స్పానిష్ ఉంది, ఫ్రాన్స్ ఉంది, చైనీస్ ఉంది, పోర్చుగీస్, డచ్ ఇవన్నీ ఉన్నాయి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇండియన్ లోకల్ లాంగ్వేజెస్ అయితే లేవు. సో నేనైతే ఇంగ్లీష్ సెలెక్ట్ చేశాను. మన వీడియోస్ ఉన్నాయి కదా పాకెట్ టెక్ వీడియోస్, ఇవన్నీ తెలుగులో ఉంటాయి. సో వాటికి మనం లైవ్ ట్రాన్స్క్రిప్షన్ అడుగుదాం. Hey everyone, PJ here on Pocket Tech. I am back again with another video. మనకి లాస్ట్ నైట్ అయితే iOS 18 లాంచ్ ఈవెంట్ అయితే జరిగింది. మనకి డెవలపర్ బీటా వర్షన్స్ అయితే రిలీజ్ చేశారు. iOS 18 లో మనకి మోర్ దెన్ 10 న్యూ ఫీచర్స్ వస్తున్నాయి. అదే యాపిల్ ఇంటెలిజెన్స్ తో కలిపి చూసుకుంటే మోర్ దెన్ 25 న్యూ ఫీచర్స్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పైన అయితే మనకి ట్రాన్స్క్రిప్షన్ వచ్చింది. బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 80% వరకు యాక్యురేట్ గా ఉంది, ఒక 20% అటు ఇటుగా ఉంది అనమాట. ఒక్కొక్కసారి మనకి ఓవరాల్ కంటెక్స్ట్ అర్థం చేసుకోవడానికి అయితే హెల్ప్ఫుల్ గా ఉంటది. సో ఇది యూట్యూబ్ వీడియోస్ కే కాదు, మన ల్యాప్టాప్ లో ఉన్న ఏ వీడియోకైనా సరే లైవ్ ట్రాన్స్క్రిప్షన్ ఫీచర్ వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్బిల్ట్ ఏఐ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అనమాట. సో ఇప్పుడు మనం జూమ్ కాల్ మాట్లాడుతున్నా, లేకపోతే గూగుల్ మీట్ జాయిన్ అయినా మీటింగ్ అప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తుంది కదా, అలాగే మనకి
మనకి బ్యాక్గ్రౌండ్స్ చాలా డిఫరెంట్ ఇమేజెస్ పెట్టుకోవడానికి ఇన్బిల్ట్ గా ఏఐ అయితే హెల్ప్ చేస్తుంది. లాస్ట్ వచ్చేసి రీకాల్. ప్రస్తుతానికి అది ఇంకా అవైలబిలిటీలోకి రాలేదు, ఫ్యూచర్ లో రాబోతుంది అనమాట. వెరీ హెల్ప్ఫుల్ ఫ్యూచర్. మనకి రీకాల్ ఫీచర్ ఎలా వర్క్ అవుతుందంటే, ఒక వీక్ బ్యాక్ మనం అమెజాన్ లో కానీ ఎక్కడొక చోట బ్రౌజ్ చేస్తూ ఉంటాం, ఏదో ఒక వాటర్ బాటిల్ కోసం. ఒక కలర్ నచ్చుంటుంది, లేకపోతే ఆ బాటిల్ మోడల్ నచ్చుంటుంది, బట్ దాని పేరు, దాని బిల్డ్ ఎవరు అనేది మర్చిపోయి ఉంటాము. సో మనం కో పైలట్ లోకి వెళ్ళి రీకాల్ ఫీచర్ లోకి, సో మనం లాస్ట్ వీక్ ఒక గ్రీన్ కలర్ వాటర్ బాటిల్ చూసాం కదా, అదేంటి అని అడిగాం అనుకోండి, దాని లింక్ తో సహా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సో సింపుల్ గా మనకి ఒక వీక్ బ్యాక్ మనం చూసింది రీకాల్ చేసుకోవడానికి ఈ రీకాల్ ఫీచర్ అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద చిప్ సెట్. సో మనకి వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను, ఇంటెల్ ని స్నాప్ డ్రాగన్ తో రీప్లేస్ చేశారు అని. స్నాప్ డ్రాగన్ తో రావడానికి గల కారణాలు 3 ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి ఏఐ. సో మనకి ఇన్బిల్ట్ ఏఐ ఫీచర్ స్నాప్ డ్రాగన్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. సెకండ్ వచ్చేసి దీని యొక్క పర్ఫార్మెన్స్ అన్నమాట. యాపిల్ M సిరీస్ మ్యాక్ బుక్స్ ని బీట్ చేసే అంత పర్ఫార్మెన్స్ మనకి ఈ ల్యాప్టాప్స్ లో ఉన్నాయి అని అయితే మనకి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. థర్డ్ వచ్చేసి దీని యొక్క బ్యాటరీ అన్నమాట. మ్యాక్ బుక్ ని మించిన బ్యాటరీ లైఫ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పి టాక్ అయితే నడుస్తుంది. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ దీన్ని టెస్ట్ చేసి ఎంత బ్యాటరీ వస్తుందో చూడడానికి. సో ఇది వచ్చేసి మనకి స్నాప్ డ్రాగన్ XL8 చిప్ సెట్ తో వస్తుంది విత్ 12 కోర్స్ ఆఫ్ CPU. దీంట్లో ఇంటిగ్రేటెడ్ ఎడ్రినో స్నాప్ డ్రాగన్ GPU తో అయితే వస్తుంది, అండ్ దీంట్లో 16 GB ఆఫ్ ర్యామ్ అయితే ఇస్తున్నారు. ఈ చిప్ సెట్స్ వచ్చేసి మనకి 90% పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. మైక్రోసాఫ్ట్ వాళ్ళు క్లెయిమ్ చేయడం ఏంటి అంటే, మ్యాక్ బుక్ M సిరీస్ చిప్ సెట్స్ తో కంపేర్ చేసుకుంటే వాళ్ళ చిప్ సెట్ 20% బెటర్ గా ఉంటాయి అని అంటున్నారు. నేను రీసెంట్ గా మనకి 2 days నుంచే ఉంది ల్యాప్టాప్, దీన్ని యూజ్ చేసిన ప్రకారం నాకు పర్ఫార్మెన్స్ అయితే చాలా డీసెంట్ గా అనిపించింది. మనకి i3 i5 ల్యాప్టాప్స్ తో కంపేర్ చేసుకుంటే ఎస్ ఇదే చాలా ఫాస్ట్ గా ఉందన్నమాట. కానీ మనకి i9 i12 ల్యాప్టాప్స్ ఉంటాయి, వాటి అంత పర్ఫార్మెన్స్ అయితే లేదు. ఇది మిడ్ రేంజర్ చిప్ సెట్, హై ఎండ్ పర్ఫార్మెన్స్ చిప్ సెట్ అయితే కాదు. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, దిస్ ఈజ్ నాట్ ఎ గేమింగ్ ల్యాప్టాప్. మనం హై ఎండ్ గేమింగ్ అయితే ఆడలేము, చిన్న గేమ్స్ అయితే కనుక వీ కెన్ ప్లే. మనకి ఇది AI ఇన్బిల్ట్ తో వస్తుంది కాబట్టి దీంట్లో NPU కూడా ఉంటుంది, అంటే న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్. సో దీంట్లో పర్ సెకండ్ మనకి 45 ట్రిలియన్ ఆపరేషన్స్ చేస్తుంది, అంటే ఒక 45 ట్రిలియన్ మెకానిజమ్స్ నడుస్తూ ఉంటాయి అన్నమాట. అంత ఫాస్ట్ గా అయితే దీని పెర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇక్కడ సినీ బెంచ్ మార్క్ రిజల్ట్స్ చూడొచ్చు. మనకి దీంట్లో పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే, సో ఇక్కడ స్నాప్ డ్రాగన్ XL8 పైన చూడొచ్చు 2 డివైజెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ మనకి టాప్ ప్రీమియం గేమింగ్ ల్యాప్టాప్స్ తో కంపీట్ అవుతుంది అనమాట, కోర్ i9 అండ్ Ryzen 9 తో పాటు. నెక్స్ట్ కమింగ్ టు ద బ్యాటరీ. మనకి తెలుసు విండోస్ ల్యాప్టాప్స్ బ్యాటరీ అనేది అసలు చాలా క్విక్ గా అయిపోతాయి. ఆ కంపెనీ వాళ్ళు 10 hours వస్తుంది అంటే కనుక మనకి ఒక 2 to 3 hours మాత్రమే వస్తుంది. బట్ మనకి ఈ ల్యాప్టాప్ లో ఆల్మోస్ట్ 1 full day ఆఫ్ యూసేజ్ అయితే వస్తుంది, ఓన్లీ బికాస్ ఆఫ్ ద చిప్ సెట్. సో నాకు US లో ఈ ల్యాప్టాప్ పర్చేస్ చేయడానికి అయితే కనుక అరౌండ్ $1,100 పడింది. ఇంకా మనకి ఇండియాలో ఈ ల్యాప్టాప్ అవైలబిలిటీలోకి రాలేదు. ఒకవేళ వస్తే దీని ప్రైస్ రేంజ్ ఫ్రమ్ 80,000 to 1 lakh మధ్యలో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇండియాలో అవైలబిలిటీకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో పర్చేజ్ లింక్ ఇస్తాను, చెక్ చేస్తూ ఉండండి. సో క్వశ్చన్ ఆఫ్ ది డే, ఈ ల్యాప్టాప్ ఎవరికి బాగా సెట్ అవుతుంది అని అడిగితే కనుక కాలేజ్ వర్క్ ఆర్ ఆఫీస్ వర్క్ చేసుకునే వాళ్ళకి బాగా సెట్ అవుతుంది, ప్రొడక్టివిటీగా యూజ్ చేయాలి అని అనుకునే వాళ్ళకి. అండ్ మీరు కనుక హై అండ్ గేమింగ్ ఆడాలి అంటే కనుక దిస్ ల్యాప్టాప్ ఈజ్ నాట్ ఫర్ యూ. ఇంకా ఫ్యూచర్ లో అప్కమింగ్ స్టేజెస్ లో మనకి ఖచ్చితంగా గేమింగ్ సపోర్ట్స్ కూడా రాబోతున్నాయి. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్నాప్ డ్రాగన్ చిప్ సెట్ తో లెనోవో వాళ్లే కాదు, నెక్స్ట్ మంత్ మనకి డెల్ రిలీజ్ ఉంది, అండ్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు వస్తున్నారు, ASUS వాళ్ళు వస్తున్నారు. అందరూ స్లోగా ఇంటెల్ నుంచి స్నాప్ డ్రాగన్ కి అయితే చేంజ్ అయిపోతున్నారు. సో చూసారు కదా, ఇదైతే అన్బాక్సింగ్ ఆఫ్ లెనోవో యోగా స్లిమ్ 9. హోప్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నాకైతే బాగా నచ్చింది. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక విండోస్ ల్యాప్టాప్ పర్చేస్ చేశాను. సో ఐఎమ్ ఎక్సైటెడ్ టు యూజ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని అన్బాక్సింగ్ వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.